ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. గురుగారు, ఈ జూలై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు శుక్రగ్రహ సంచారం జరగబోతుంది. మరి ద్వాదశ రాశులకు తెలియజేస్తున్నారు కాబట్టి ధనుసు రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము. ఇది మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకం. మన అమ్మవారికి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూలమూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్ల. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు. దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. ఏముందమ్మా, వీళ్ళకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి అప్పు చేసైనా సరే ఎక్కడొక్కడ దూర ప్రయాణాలు చేయాలి. అంటే వీరు అనుకునేది ఏంటంటే, భార్యాభర్తలు అనుకోండి, సపోజు అన్యోన్యంగా ఉండటానికి అదొక్కటే, ఆ క్షేత్రాలే మనకి
అన్యోన్యత మిగులుతాయని చెప్పి ఏ పార్వతీ పరమేశ్వరుల దేవాలయాలు ఏదో ఒకటి దూరంగా ప్రయాణానికి వెళ్తే కాస్త మనకి ఆ ముక్తితో పాటుగా ఈ ప్రపంచంలో మరి దంపతులు అన్యోన్యంగా ఉండాలంటే దైవశక్తి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి ప్రయాణాలు అధికంగా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కాస్త ఉద్యోగ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మార్పులు వీరు చేసే చిన్న చిన్న ఈ ప్రయత్నాలు ఆలోచనలు దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. అట్లాగే కొత్త కొత్త క్రియేషన్స్ కొత్త కొత్త క్రియేటివిటీస్ కూడా వీరికి ఆలోచనలు రావడం అనేటటువంటి జరుగుతాయి. మరి అప్పులు తీరాలంటే ఆలోచనలు రావాలి కదా, అప్పుల బాధలు తీరాలంటే. కాబట్టి అట్లాగే తండ్రి గారితో కాస్త విరోధత్వాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అప్పులకి సంబంధించినటువంటి బాధలు కూడా ఉంటాయి. అప్పులు తీర్చాలనేటటువంటి సంఘర్షణ ద్వారా బాధలు ఎక్కువగా ఉంటాయి. అప్పుల వలన బాధలు ఉండవు, అప్పులు తీరాలనేటటువంటి ఆలోచనల ద్వారా వీరికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది. సంఘర్షణ ఎందుకు ఉంటుంది? రాహుకేతువుల యొక్క సంచారము, వారితో కలయిక, శుక్రుడికి ఒక రకంగా ద్వితీయ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అన్ని అవరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయమ్మా. అట్లాగే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు లేకపోతే చేస్తారో ఆ విషయాల్లో కాస్త ఎదురు దెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు పడి మారటం కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు పోవటం కానీ జరగడానికి శుక్రుడు. మరి ధనహీనత్వం కలగాలంటే ఏదో జరగాలిగా. కాబట్టి ఈ విధంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో వీరికి కొంచెం నెగిటివ్గానే సూచిస్తుందని చెప్పుకోవాలమ్మా. కాబట్టి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పటికప్పుడు అనుకోని ప్రయాణాలు చేసినా కూడా ఏ అమ్మవారి నామము, సర్వమంగళ మాంగళ్య ఇలాంటి నామాలు చాలా ఉన్నాయి. అవి కనుక మనం అనుకోని వెళ్తే కనుక ఉన్నంతలో ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది ఆ ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో. కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా వీరికి ఆగమ్య గోచరంగా ఉంటుంది. అంటే అర్థం కాదు, సరైనటువంటి ఆలోచనలు రావు, సరైనటువంటి ప్రణాళిక తయారు చేసుకోరు. దాని ద్వారా కొంతమందికి ఉద్యోగాలు ఫట్మని కూడా లేచిపోయే అవకాశాలు ఉంటాయి. ముందేం జరగబోతుందో దాన్ని ప్లాన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ధనుస్సు రాశిలోనే పూర్వాషాఢ నక్షత్రం ఉంది. వీరేంటంటే ఎక్కువగా కాస్త సౌఖ్యాన్ని, అట్లాగే కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు కలగటము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటే ఇవే కుటుంబంలో సమస్యలుగా మారే అవకాశాలు ఉంటే కొంచెం పరిచయాల్ని కంట్రోల్ చేసుకోవడం చాలా విశేషత్వంగా ధనుస్సు రాశి వారు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. గురుగారు, మొత్తం మీద శుక్రగ్రహ ప్రభావం ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.